అభివృద్ధిని చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అయ్యా చల్లా ధర్మారెడ్డి, పరకాల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పథకాలు ఇస్తున్నా మీకు కళ్లకు కానరావడం లేదా అంటూ దామెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబాసి రాజేందర్, జిల్లా కార్యదర్శి సదిరం పోచయ్య ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల నెల రోజుల ముందు మహిళా సంఘ భవనాలు, పరకాల ఆసుపత్రితో పాటు అనేక పనులకు హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. గృహలక్ష్మి పేరుతో ఇల్లు మంజూరు అయ్యాయని, ఎంతో మంది పేదవారు మోసం చేసిన గనుడివన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రజల ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో పాల డైరీ, పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, పరకాల బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. గ్రామాలలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘ భవనాలు, వడ్డీ లేని రుణాలు, సిసి రోడ్లు, ఇలా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన గొప్ప నాయకుడు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుబాసి రాజేందర్, జిల్లా కార్యదర్శి సదిరం పోచయ్య, ప్రధాన కార్యదర్శి దొరశెట్టి భిక్షపతి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కూనమల్ల రవీందర్, సర్పంచులు బొంకూరి రవి యాదవ్, దాసి శ్రీకాంత్, మాజీ సర్పంచ్ లంకా రవీందర్, ఏ సీనియర్ నాయకులు దండు విజేందర్, ముత్యాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మన సభ గురించి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వకమైనటువంటి పార్టీ అని, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయట్లేదని, మన ఎమ్మెల్యే గారు ఏమి వాళ్ళు చేసినటువంటి పనులకు కలవేసి ఇవాళ ప్రారంభోత్సవం చేశారని తెలుపుతున్నటువంటి ఈ యొక్క ముచ్చట్లు వింటే నాకే విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అయ్యా ధర్మారెడ్డి గారు, మీరు ఏ రోజైనా ఒక ప్రజల కోసం ఆలోచించారా? మీరే ఎప్పుడు కూడా మీ ప్రాంతం కోసం, మీ యొక్క సంపాదన కోసం ఆలోచించే వ్యక్తులు, ప్రజల కోసం మీరు ఆలోచించేటువంటి వ్యక్తుల ఇవాళ మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు, మా నాయకులు ప్రతి క్షణం ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ మా యొక్క పథకాల నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని పథకాలతో పట్టిస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయలు బట్టి నిధులను తీసుకొచ్చి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలను చేపడుతూ ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా అందరి ప్రజలకు చేరే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇవాళ మహిళా సంఘ భవనాలు కానీ, సీసీ రోడ్లు కానీ, తర్వాత రేషన్ కార్డులు కానీ, ఇది 2 లక్షల రుణమాఫీ కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా అభివృద్ధి పథకాలకి మహిళా సంఘ భవనాలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు కానీ చేపడుతూ వాళ్ళ అభివృద్ధి పథకంలో నడుస్తున్నటువంటి పరకాల నియోజకవర్గం మా రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవూరి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ గాంధీ గారి నాయకత్వం.